అక్కడ ఇక్కడ అని కాదు, ఎవరో చూడాలనో షోప్ టప్కో తిరిగేదాన్ని కాదు. నేను ప్రజల సమస్య తీరే విధంగా నేను తిరుగుతా. నేను ఆల్రెడీ ఆ కార్యక్రమం మా నియోజకవర్గంలో మొదలు పెట్టినా. 13 ఊర్లు అట్లా కూడా తిరగడం జరిగింది. ఏంటంటే ఏదో షోప్ టప్ కాదు, వెళ్తే అక్కడ ప్రతి చిన్న మురికి కాల్వ నుంచి మొదలు పెడితే ఇంటి సమస్య దాకా అన్ని తెలుసుకొని వస్తా. ఊరికి పోతే అట్లా పోతా. గిరిజనులకి ఎక్కువ ప్రాధాన్యత తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో ఇస్తాము. ఏది ఇదనే కాదు, ఏదైనా సిఆర్ఆర్ లో అయినా ఎంఆర్ఆర్ లో అయినా లేకపోతే గిరిజనులకి సపరేట్ కూడా ఫండ్ వస్తుంది. కానీ వేరేవి వచ్చినా గానీ, ఇల్లు అయినా గానీ, తండలైన ఇట్లాంటివి ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళకే పెట్టడానికి నేను మా నియోజకవర్గంలో 100% చేస్తా. ఎందుకంటే వాళ్ళ దగ్గర అభివృద్ధి తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ మా దగ్గర నేను ఇస్తాను. అసంతృప్తి లేదు, ఇంకేదో తృప్తి లేదు. అందరి తృప్తి కోసం వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు అంతే. దాని గురించి ఏముంటదండి. ఇప్పుడు ఏదో రాజకీయంగా ఎత్తులు జిత్తులు అట్లాంటివి చేసేనికి కూడా నాకు రాదు. డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడతా. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే నేను చూస్తా. అది నా అజెండా. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరికో ఏదో కడుపు మంట వచ్చింది వాళ్ళకి అన్నది నాకు అనవసరం. మా పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాం. వాళ్ళ మనసులో ఎవరికైనా చెడు ఉద్దేశం ఉన్నా గానీ, నన్ను ఎవరైనా తిట్టినా గానీ నా ఎదురుగాకి వస్తే అన్న బాగున్నారా అని అడుగుతా. అది నేను చెప్పద్దు. ప్రత్యర్థులు ఎప్పుడైనా గానీ వ్యతిరేకంగానే చెప్తారు.